జ్యోతిషాం పదయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము మేషరాశి గురించి పూర్తిగా వివరాలు అనేది మనం తెలుసుకుందాం. మామూలుగా మేషరాశి అంటేనే ఇది నా రాశి కాదు అని చెప్పి మేషరాశి వాళ్ళు మటుకే చూస్తూ ఉంటారు దీన్ని. కాకపోతే 12 రాశులకి అందరికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మీరు తీసుకుంటే ఇప్పుడు కర్కాటక రాశి వారు ఉన్నారనుకోండి. కర్కాటక రాశి నుంచి మీరు లెక్క వేస్తే మేషరాశి అనేది మీకు 10వ స్థానంగా వస్తుంది. అంటే కర్కాటక రాశి వారికి మేషరాశి వృత్తి స్థానం అవుతుంది. అంటే వాళ్ళ ఉద్యోగాన్ని అది సూచిస్తూ ఉంటుంది. ఇట్లా మనకి ఏదో రకంగా అన్ని రాశులతో మనకు సంబంధం ఉంటుంది. కానీ అందరూ చేసే జనరల్ మిస్టేక్ ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఆ రాశి సంబంధమైనవి చూస్తూ ఉంటారు. కానీ 12 రాశులు మనకి ఏదో రకంగా మనకు సంబంధం అనేది ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక 12 గదులు ఉన్నాయనుకోండి, ఈ గది నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండదు కదా. అన్ని గదులతోనే మనకు సంబంధం ఉంటుంది. అంటే అన్ని గదుల్లో మనకి ఒక గదిని మనం బెడ్రూమ్, ఒక రూమ్ పూజ రూమ్ అంటాం, ఒక రూము కిచెన్ అంటాం, ఒక రూము హాల్ అంటాం. ఇట్లా అన్ని గదులకి ఒక్కొక్క దానికి మనం ఎట్లా కేటాయించి పెడతామో ఇది కూడా అట్లాగే. అలాగా మనకి ప్రతి ఒక రూముతోని మనకి ఏదో ఒక దానికి పనికి వచ్చేలాగా మనం ఎలా అయితే పెట్టుకుంటూ ఉంటామో ప్రతి రాశి కూడా దానికి ఉన్న స్వభావాలు దానికి ఉంటాయి. కానీ 12 రాశులు కూడా మనకి బంధువర్గంలో రూపం కావచ్చు, వృత్తి రూపేణ కావచ్చు, మన పూర్వజన్మ రూపంలో కావచ్చు, మనకున్న రుణాలు బంధం తెలిపేది కావచ్చు, ఏదో రకంగా సోదర భావం మనకి అన్ని భావాలు 12 భావాలని చెప్తూ ఉంటాం మనం. 12 రాశులు లగ్నంతో లెక్క వేసినప్పుడు దాన్ని 12 భావాలు అంటాం. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమొద్దు. సో 12 భావాలు అంటే ఏం లేదు, 12 రాశులను లగ్నం నుంచి లెక్క వేసినప్పుడు మనం భావాలు అంటాం. సో 12 భావాలు మనకి ఒక భావము శరీరం అని, మొదటి భావం శరీరం అని, రెండో భావం కుటుంబం అని, ధనము అని, మూడో భావం వచ్చేసి మనకి సోదర భావం అని చెప్పేసి, నాలుగో భావం వచ్చి మాతృస్థానం, ఐదో స్థానం వచ్చి పుత్రస్థానం, సంతాన స్థానం, ఆరో స్థానం వచ్చి రోగము, రుణం, శత్రువు, ఏడో స్థానం వచ్చేసి మనకి పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్గా మనం సూచిస్తూ ఉంటాం, స్పౌజ్. సో 8వ భావం వచ్చేసి ఇన్లాస్ హౌస్, తర్వాత మన అత్తగారి ఇల్లు లాగా 8వ స్థానము. తర్వాత 9వ స్థానం వచ్చేసి తండ్రి స్థానము. తర్వాత 10వ స్థానం వచ్చి వృత్తి స్థానం, 11వ స్థానం వచ్చేసి లాభస్థానం, 12వ స్థానం వచ్చి వ్యయస్థానం. సో ఇట్లా 12 గదుల్ని 12 భావాలుగా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా రాసుడే. ఇవన్నీ మేషరాశి నుంచి మనకి మీనరాశి వరకు 12 రాశులు. ఈ 12 రాశుల్ని మనం 12 భావాలుగా పిలుస్తాం. కానీ ఎక్కడ మీకు సంబంధం కనిపించట్లేదు, అన్ని చోట్ల కూడా మనకి ఏదో రకమైన సంబంధం అనేది మనకి ఉంటూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి రాశి పూర్తిగా అర్థమవుతుందో అప్పుడు ఆ భావం అంటే మనకి లగ్నం నుంచి ఏ భావం అయితే, ఏ రాశి అయితే వస్తుందో ఆ రాశి యొక్క తత్వాలు, ఆ రాశి యొక్క స్థితి, అంటే ఆ రాశి అనేది ఏంటంటే, రాశి అనేది అంటే ఏంటి, నక్షత్రాలన్నీ కూడా ఒక కుప్పలాగా వేస్తే దాన్ని మనం రాశి అంటాం. అయితే ఇప్పుడు మనకి రాశ్యాధిపతి వచ్చి చంద్రుడు, గ్రహాధిపతి వచ్చేసి మనకి సూర్యుడు. ఇప్పుడు ఈ రాశ్యాధిపతి అంటే రాశులన్నీ కూడా చంద్రుడి యొక్క కంట్రోల్లో ఉంటాయి, గ్రహాలన్నీ కూడా సూర్యుడి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మన రాశి అని మనం పిలుస్తూ ఉంటాం. ఈరోజు మనము మేషరాశి గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. మీకు ఇంతకుముందు మీరు చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు, మేషరాశి యొక్క స్వభావాలు ఇవన్నీ కూడా తెలుపుతూ ఉంటారు దాంట్లో. కాకపోతే నేనేంటంటే దీంట్లో ఒక విభిన్నంగా మీకు మేషరాశి ఎలా పనిచేస్తుంది, జనరల్గా దానికి ఉన్న లక్షణాలన్నీ కూడా చెప్పుకుంటూ ఇది మీకు ఏ రకంగా రిలేట్ అవుతుంది, ఏ రాశి వారికైనా కూడా ఇది ఏ రకంగా రిలేట్ అవుతుంది అనే విషయం మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ముందుగా మనం ఏం చేస్తామంటే మేషరాశి యొక్క స్వభావం ఏంటి, అసలు మేషరాశి క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మేషరాశి యొక్క అధిపతి ఎవరు, మేషరాశి గుణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి ప్రతి రాశికి ఒక తత్వం అంటూ ఉంటుంది. తత్వం అంటే ఏంటి, మనకి పంచభూతాలు, ఏదైనా కూడా మన శరీరమైన పంచభూతాలతోనే తయారవుతుంది. అట్లాగే రాశుల్లో కూడా పంచభూతాలే ఉంటాయి. ఈ సృష్టిలో అన్నీ కూడా పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇదేంటంటే ఒక దాన్ని మనం తత్వం అని అంటాం. వాయుతత్వము, జలతత్వం, పృథ్వీతత్వం, తర్వాత ఆకాశతత్వం, భూతత్వం, ఇట్లా మనం పిలుస్తూ ఉంటాం. మేషరాశి అనేది అగ్నితత్వం సంబంధించింది, అంటే ఫైర్, అగ్నికి సంబంధించిన తత్వం కలది.
తర్వాత దీనికి ఎవరు అధిపతి అంటే కుజుడు అధిపతి. తర్వాత మనకి 3 రకాలైన గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తర్వాత తమోగుణం అని ఉంటుంది. అయితే ఇది మేషరాశి వచ్చేసి రజోగుణం, రాజసిక గుణం అని కూడా అంటాం మనం. కాబట్టి రజోగుణం కలిగిన రాశి అన్నమాట. మేషరాశి మనకి మొదటి రాశి. తర్వాత మనకి త్రికోణాలని ఉంటాయి. త్రికోణాలు అంటే మనకి మనం రోజు కూడా సంకల్పంలో చదువుతుంటాం, పూజలు చేసేవాళ్ళు, ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పేసి. దీన్ని 3 రాసుల్ని ఒక్కొక్క కోణంగా విడదీసి ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పి విడదీయడం జరిగింది. దాంట్లో మేషరాశి అనేది మొదటి ధర్మ త్రికోణం అన్నమాట. ధర్మ త్రికోణంలో ఒకటి అది. అయితే మనకి ధర్మ త్రికోణాలు ఏ వస్తాయంటే మేషం వస్తుంది, సింహం వస్తుంది, తర్వాత ధనుస్సు. దీన్ని ధర్మ త్రికోణం అంటాం. దాంట్లో ఇది మొదటిది అనమాట మేషరాశి. తర్వాత మనకు ప్రతి రాశులు కూడా ధాతు, మూల, జీవ అని కూడా విడదీయడం జరుగుతుంది అనమాట. దానికి వివరంగా ఆ టాపిక్ వచ్చినప్పుడే చెప్పగలుగుతాం. దీంట్లో ధాతు అంటే ఒక పదార్థము, తర్వాత ఒక వస్తువు అన్నట్టు ధాతు అంటే. కాబట్టి మూల అంటే ఏంటంటే ఒక వేరులాగా మనం తీసుకోవాలి. ధాతు, మూల, జీవ అంటే ప్రాణి. తర్వాత అది ప్రాణి అన్నట్టు. సో దీంట్లో ఈ కేటగిరీలో మేషరాశి వచ్చేసి మనకి ధాతు దాంట్లో వస్తుంది. తర్వాత మనకి చెర, స్థిర, ద్విస్వభావ రాశులను ఉంటాయి. అంటే చెరము అంటే కదిలేది, ద్విస్వభావము అంటే 2 రకాలుగా చెరము, స్థిరము. స్థిరంగా ఉండేది ఒక రాశి, స్థిర రాశి, చెర రాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి అని ఉంటుంది. చెరము అంటే కదిలేది, స్థిరం అంటే ఫిక్స్డ్గా ఉండేది, ఎక్కడ కదలకుండా ఉండేది. ద్విస్వభావం అంటే చరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అంటే కొద్ది కాలం స్థిరంగా ఉంటుంది, కొద్ది కాలం చరిస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎట్లా తీసుకుంటే మనుషులే అనుకోండి. మనుషులకి 2 ఉంటుంది. స్థిరంగా ఒక దగ్గర కొంతకాలం కూర్చొని ఉంటాడు, తర్వాత మళ్ళీ లేచి అక్కడి నుంచి తన పని అయిన తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్తాడు. కాబట్టి మనమంతా కూడా కొంచెం ద్విస్వభావంగానే ఉంటాం అన్నమాట మనం. కాబట్టి ఈ రాశి ఏంటంటే ఇది చెర రాశి. అంటే ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది ఇది. అంటే దీనికి ఫిక్స్డ్గా ఒక దగ్గర ఉండడం అనేది ఈ రాశికి రాదు. అంటే రాశి కదలదు, రాశిలో ఉన్న గ్రహాలు కదిలింపు అనేది ఉంటుందన్నమాట వాటికి. అట్లాగే మనకి పాదాలు అంటే మనకి మనుషులకి 2 పాదాలు ఉంటాయి. క్రిమి కీటకాదులకి దాంట్లో 4 పాదాలు ఉంటాయి. తర్వాత మల్టిపుల్ లెగ్స్ అంటే ఇప్పుడు సాలెపురుగు ఉందనుకోండి, దానికి చాలా పాదాలు ఉంటాయి. అట్లా మేషరాశికి ఏంటంటే 4 పాదాలు కలిగినది. మన శరీర అవయవాల్లో మనకి ఏంటంటే తలభాగం అనేది మేషరాశి సూచిస్తూ ఉంటుంది. తర్వాత దీనికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు త్రికోణాకారుడు కాబట్టి దీనికి ట్రయాంగిల్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ప్రతి ఒక్క రాశి కూడా ఒక స్థలాన్ని కూడా సూచిస్తుంటుంది కాబట్టి ఇది పర్వత ప్రాంతాలు, మౌంటైన్ ఏరియాస్ని ఇది సూచిస్తూ ఉంటుంది. తర్వాత మనకి రాసుల్లో మనకి ఉదయం అంటాం. రాశి ఉదయాలు అంటే పృష్ఠోదయం, శిరసోదయం శిరసోదయం అంటే తలతోని ఉదయించేది, అంటే తలతోని ముందుకు వచ్చేది. పృష్ఠోదయం అంటే వెనక భాగం నుంచి, పృష్ఠ భాగం అంటే వెనకటి భాగం, మన బటక్స్ అనమాట, వెనక భాగం నుంచి వచ్చేది. కాబట్టి ఇది పృష్ఠోదయం అంటే వెనక భాగం నుంచి ఉదయించేది అనమాట, పృష్ఠ భాగం అంటాం దీన్ని. తర్వాత మనకి రాత్రి పగలు ఎట్లా రోజులో రాత్రి పగలు ఉంటుంది కాబట్టి దీంట్లో ఇది మేషరాశి అనేది రాత్రిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి జెండర్లో మనకి మేల్, ఫీమేల్, తర్వాత న్యూట్రల్ జెండర్స్ ఉంటాయి. ఇదేంటంటే మేషరాశి వచ్చేసి మేల్ జెండర్ అంటే మ్యాస్కులైన్ అంటాం మనం. తర్వాత మనకి ఉన్నది 4 వర్ణాలు. తర్వాత ఏంటి? క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర. సో దీంట్లో ఈ వర్ణాల్లో ఇది క్షత్రియ సంబంధం కలిగిన రాశి అన్నమాట. అట్లానే మూల త్రికోణం అని ఒకటి ఉంటుంది. మూల త్రికోణం అంటే ఆఫీస్ అన్నట్టు, ప్రతి ఒక్క గ్రహానికి ఒక ఆఫీస్ అంటూ ఉంటుంది. దాన్ని మనం మూల త్రికోణం అంటాం. ఆ మూల త్రికోణం ఏంటంటే ఇది ఎవరికి మూల త్రికోణం ఈ రాశి అంటే కుజుడికి మూల త్రికోణం ఇది. తర్వాత మనకి 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువుల్లో మేషరాశి వచ్చేసి మనకి చైత్రమాసం,
చైత్రమాసం, చైత్ర మాసాన్ని సూచిస్తుంది. మాసాల్లో మనకి చైత్ర మాసాన్ని సూచిస్తుంటుంది. తర్వాత చైత్రమాసంలో వచ్చేది మనకి వసంత ఋతువు. సో ఋతువులలో కూడా మనకి వసంత ఋతువును కూడా ఇది సూచిస్తూ ఉంటుంది. తర్వాత మనకి వసంత ఋతువు అనేది మనకి మేషరాశిలో మీనరాశిలో రవి ఉన్నప్పుడు, తర్వాత మేషంలో రవి ఉన్నప్పుడు మనకి చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువుగా ఉంటాయి. 2 మాసాలు మనకి ఋతువులు సూచిస్తూ ఉంటాయి కాబట్టి వసంత ఋతువు అనేది సూచిస్తూ ఉంటుంది. తర్వాత మనకి సరిగమ పదనిస సప్తస్వరాలలో ఇది వచ్చేసి రీ స్వరాన్ని, అంటే రీ అనే స్వరాన్ని సూచిస్తూ ఉంటుంది. మనకి త్రిదోషాలు ఉంటాయి, కఫవాత పిత్తం అనేది త్రిదోషాలు ఉంటాయి మన శరీరంలో. ఇది పిత్తం ఎక్కువ కలిగిన రాశి అన్నమాట. కాబట్టి ఇది పిత్తం ఎక్కువగా ఉండాలంటే ఏంటంటే మనిషి కొంచెం స్థూలంగా ఉండడం, ఇవన్నీ కూడా పిత్తం ఒక లక్షణం. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం, మీరు ఏమీ వరి అవ్వనవసరం లేదు. అట్లాగే మనం రాశి అని దాన్ని మనం ఏమంటున్నాం, మేష రాశి అంటున్నాం. మేష రాశి అంటే, రాశి అంటే ఏమి రాసేది? ఇప్పుడు మనం ఒక బియ్యం ఒక కుప్పగా పోస్తే దాన్ని ఒక బియ్యపు రాశిగా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అట్లాగా 3 నక్షత్రాల్లో మనకి 3 నక్షత్రాలు పూర్తిగా ఉండవు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా విభజన అనేది ఉంటుంది. ఖచ్చితంగా 3 నక్షత్రాలు అయితే ఉంటాయి. కానీ దీంట్లో మనకి ముఖ్యంగా 9 పాదాలు ఉంటాయి. ఏ రాశిలో అయినా కూడా 9 పాదాలు ఉంటాయి. 3 నక్షత్రాలు ఉంటాయి. అది దాంట్లో డివిజన్స్ రకరకంగా ఉంటుంది, విభజన అనేది రకరకాలుగా ఉంటుంది. దీంట్లో మేషరాశిలో వచ్చేసి మనకి అశ్విని నక్షత్రము 4 పాదాలు ఉంటుంది, భరణి నక్షత్రం 4 పాదాలు ఉంటుంది, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 3 నక్షత్రాల యొక్క కలిస్తే మనకి 9 పాదాలు అవుతాయి. అంటే దీంట్లో కంప్లీట్గా అశ్విని నక్షత్రం కంప్లీట్గా ఉంటుంది, భరణి నక్షత్రం కంప్లీట్గా ఉంటుంది, తర్వాత కృత్తిక మటుకు 1 పాదం మటుకే ఉంటుంది దీంట్లో. అంటే కృత్తిక మనకి 1/4 పార్ట్ మటుకే దీంట్లో ఉంటుంది అనమాట. కాబట్టి దీంట్లో మీరు చూస్తే ఈ అశ్విని నక్షత్రము ప్రతి ఒక్క నక్షత్రం ఒక జంతువుని సూచిస్తూ ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రం అనేది గుర్రంకి సూచిస్తూ ఉంటుంది, భరణి నక్షత్రం ఏనుగును సూచిస్తూ ఉంటుంది, తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చి ఖడ్గము, కత్తి, ఇది సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ కాంబినేషన్ మీకు ఏమనిపిస్తుంది? ఎక్కువ దీన్ని రాజులు ఎప్పుడు వాడేవాళ్ళు, యుద్ధంలో వాడేవాళ్ళు ఎక్కువ శాతం ట్రాన్స్పోర్ట్ కోసం వాడతారు. ఏనుగుని కూడా ట్రాన్స్పోర్ట్ కోసం వాడతారు, గుర్రాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ కోసం వాడతారు. ఈ ఖడ్గం అనేది యుద్ధంలో వాడతారు. అంటే ఈ రాశి మీకు ఏం సూచిస్తున్నది మీరు ఆలోచించండి. నేను అన్ని కవర్ చేస్తాను, మీరు జస్ట్ థింక్ చేయండి దాని మీద. తర్వాత ఈ రాశిలో అంటే మేషరాశిలో ఒక గ్రహం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది ఏ గ్రహము అంటే ఎగ్జాల్టెడ్ ప్లానెట్ అంటాం దాన్ని. ఎగ్జాల్టెడ్ అంటే అక్కడ ఆ గ్రహం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అది ఏ గ్రహము అంటే సూర్యుడు. ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఎవరంటే అక్కడ సూర్యుడు. తర్వాత డెబిలిటేటెడ్ అంటే అక్కడ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యి కొంచెం డిస్టర్బ్డ్గా ఉండేది ఎవరంటే శని. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే దానికి ఆ కారణాలన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత ఏ గ్రహాలకి ఫ్రెండ్లీ ప్లేసెస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రహానికి కూడా మిత్రస్థానాలు కొన్ని ఉంటాయి. ఆ మిత్రస్థానం ఎవరెవరికి మిత్రస్థానం అవుతుంది అంటే రవికి మిత్రస్థానం అవుతుంది, గురుడికి మిత్రస్థానం అవుతుంది, అట్లాగే క్షీణచంద్రుడికి. అంటే దీంట్లో వృద్ధి చంద్రుడు, క్షీణచంద్రుడు ఇద్దరు ఉంటారు. కాబట్టి ఈ క్షీణచంద్రుడికి ఇది ఫ్రెండ్లీ ప్లేస్ అనమాట. కాబట్టి 3 గ్రహాలకి ఇది ఫ్రెండ్లీ ప్లేస్. అట్లాగే ఎనిమీ ప్లేస్, ఇది ఎవరికి శత్రుస్థానం అవుతుందంటే తర్వాత బుధుడికి ఇది శత్రుస్థానం అవుతుంది. న్యూట్రల్ ఎవరికంటే అట్లా శత్రుడు కాదు, అట్లా మిత్రుడు కాదు. న్యూట్రల్ ఎవరికంటే శుక్రుడికి, శనికి అది కొంచెం న్యూట్రల్ ప్లేసెస్గా అవుతుందన్నమాట. ఇక్కడ శని నీచం పొందుతున్నాడు, కాకపోతే ఇక్కడ శని కంప్లీట్గా అతను కొద్దిగా అటు ఇటుగా ఉంటాడు, కానీ ఇక్కడ పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో అయితే ఉండడు. అంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంటాడు. అంటే ఒక దాన్ని ఏమంటాం, కొద్దిగా సిగ్గు బిడియంతో ఉన్నప్పుడు ఒకరింట్లో ఎట్లా ఉంటాం, అందుకోసం ఇదేంటంటే అంత కన్వీనియంట్గా ఫీల్ అవ్వరు, కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది వీళ్ళిద్దరికి ఏంటంటే అంత సంతోషంగా ఉండరు, అట్లని పూర్తిగా ఏదో శత్రువులు ఇంట్లో పోయినట్టుగా ఉండరు, న్యూట్రల్గా ఉంటారు వీళ్ళిద్దరు కూడా, శుక్రుడు ఇంకా శని.
తర్వాత ఈ కుజుడికి అంటే కుజుడికి ఒక రత్నం అంటూ ఉంటుంది. ప్రతి నవగ్రహాలకి కొన్ని రత్నాలు ఉంటాయి. కాబట్టి ఇది కుజుడి యొక్క రాశి కాబట్టి దీనికి ఏంటంటే ఈ కోరల్ అంటే మనకి పగడం అన్నట్టు, ఇది దీని యొక్క జెమ్ స్టోన్. తర్వాత ఏ దిక్కును సూచిస్తుంది ఇది మేషరాశి అంటే తూర్పు దిక్కును సూచిస్తుంటుంది అనమాట. ఈ అంటే అట్లాగే జెమినీ సూత్రం ప్రకారం రాశి కూడా దృష్టి ఉంటుంది, రాశి దృష్టి అంటాం దాన్ని. కాబట్టి ఇది చరరాశి. కాబట్టి చరరాశి ఎప్పుడు కూడా చరరాశి ఎప్పుడు కూడా స్థిర రాశిని చూస్తూ ఉంటుంది. స్థిర రాశి చూస్తుంటుంది కాబట్టి ఈ స్థిర రాశులు మనకి ఏమున్నాయంటే మనకి వృషభం స్థిర రాశి, సింహము స్థిర రాశి వస్తుంది, వృశ్చికము స్థిర రాశి వస్తుంది, కుంభము కూడా స్థిర రాశి వస్తుంది. కానీ దీంట్లో ఒక కండిషన్ ఏముందంటే చరరాశి ఎప్పుడు కూడా దాని పక్కలో ఉన్న స్థిర రాశిని చూడదు. అంటే పక్కలో ఉన్నది వృషభం కాబట్టి, మేషానికి పక్కలో ఉన్నది వృషభం కాబట్టి దాన్ని చూడదు. సింహాన్ని చూస్తుంది, వృశ్చికాన్ని చూస్తుంది, తర్వాత కుంభరాశిని చూస్తుంది. ఇవన్నీ కూడా స్థిర రాశులు. కాబట్టి మేషరాశిలో ఉన్న గ్రహము ఈ రాశుల్లో ఉన్న గ్రహాలను కూడా చూస్తుంది అనమాట. కాబట్టి ఇది మనకి ఇక్కడ పనికి వస్తుందంటే ప్రిడిక్షన్లో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ప్రిడిక్షన్స్లో యూజ్ చేయాలి. అంటే జాతకం చెప్పేటప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలి మనకి, అప్పుడు మనం జాతకం చెప్పగలుగుతాం. మనం సొంతంగా మనం చూసుకునేటప్పుడు కూడా మనకి అది ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. తర్వాత ప్రతి రాశికి కూడా చరరాశికి ఏంటంటే 11వ స్థానం, తన రాశి నుంచి 11వ స్థానము దానికి బాధక స్థానం అవుతుంది అనమాట. కాబట్టి మేషరాశికి 11వ స్థానం ఏమవుతుందంటే కుంభం అవుతుంది, దాన్ని బాధక స్థానం అంటాం. దాన్ని బాధక రాశి అని కూడా అనొచ్చు, బాధక స్థానం. సో ఇవన్నీ కూడా ఇవి మనము డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు రాశికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, అసలు ఇవన్నీ కూడా ఏంటంటే వివరణలు. అసలు దీనికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని తెలిస్తే దీనికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే కొత్త ప్రారంభం, అంటే ఎవ్రీథింగ్ న్యూ. అంటే ఈ రాశికి అన్ని కొత్తగానే చూస్తుంది. అంటే ఇది అన్ని కొత్తగా ఎట్లా అంటే ఒక పుట్టిన పిల్లవాడికి ఏంటంటే ప్రపంచ జ్ఞానం అనేది ఏమి ఉండదు. మీరు ప్రతిదాన్ని ఒక వింతగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మేషరాశికి ఏంటంటే ఎవ్రీథింగ్ న్యూ, చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఇది ఎట్లా మనం జాతకంలో చూడాలనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇవన్నీ వివరణ తెలుసుకోండి, దాని క్వాలిటీస్ తెలుసుకోండి. తర్వాత స్టార్టింగ్ న్యూ అంటే కొత్తగా స్టార్ట్ చేయడం. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు కూడా మేషరాశి ముందుగా ఉంటుందన్నమాట. తర్వాత ధైర్యం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, కరేజ్, బోల్డ్నెస్ ఇవన్నీ కూడా ఎక్కువ. మేషరాశి మనకి అక్కడ ఉన్న సింబల్ ఏంటి, మనకి గొర్రె. కాబట్టి అదేంటి గోట్ అంటే దానికి ఏమవుతుంది, మీరు గొర్రెల మంద అంటాం మనం, మీకు వినే ఉంటారు మీరు గొర్రెల మంద అంటే వీళ్ళు బ్లైండ్గా ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. తర్వాత అక్కడ రవి ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటుంది. అంటే దానికి ఎవరిని ఢీకొంటున్నాం అని తెలియదు, దానికి మొత్తానికైతే అది పోయి గుద్దేస్తుంది అది. కాబట్టి ఇది ఒక లీడర్కు ఉన్న లక్షణాలు కూడా అట్లాగే ఉంటుంది. సో అది దానికోసమే ఈ గ్రూప్ లీడర్స్ కూడా వీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ముందుగా ఒక గొర్రె పోయింది అనుకో, దాని వెనకాలనే అన్నీ పోతుంటాయి. కాబట్టి ఇట్లా ఒక గ్రూప్ని లీడ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. కాబట్టి గ్రూప్ క్రియేటర్స్ కానీ, గ్రూప్ లీడర్స్ కానీ, ఒక గ్రూప్ క్రియేట్ చేసే వాళ్ళు మేషరాశి వాళ్ళు దాంట్లో ఫస్ట్ ఉంటారు అనమాట. తర్వాత మీరు చూస్తే మేక ఎప్పుడు కూడా ఏదో ఒకటి తింటూనే ఉంటుంది అది. కాబట్టి దే ఆర్ ఫౌండ్ ఆఫ్ ఈటింగ్ థింగ్స్, ఎక్కువ తింటూనే ఉంటారు అనమాట. ఏదో ఒకటి చిలక కొట్టులా ఏదో ఒకటి తింటూనే ఉంటారు అనమాట. తర్వాత మీరు ఇంతకుముందు నేను చెప్పాను, దీంట్లో ఉన్న జంతువులు చూస్తే మీరు ఏనుగు, తర్వాత గుర్రము, ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తాం. సో ఈ రాశి ట్రాన్స్పోర్టేషన్ని కూడా సూచిస్తుంది అనమాట. తర్వాత జర్మినేషన్ అంటే ఏంటంటే స్ప్రౌట్స్. ఇప్పుడు ఏదైనా మొలకెత్తాలంటే దానికి చాలా ఎనర్జీ కావాలి, హీట్ కావాలి. కాబట్టి ఈ రాశి హీట్ రాశి కాబట్టి ఇప్పుడు ఏదైనా జర్మినేట్ అంటే ఒక విత్తనము పైనకి భూమి నుంచి పైకి ఎదిగి ఒక మొక్కలాగా రావాలంటే దానికి కొంచెం హీట్ అవసరం ఉంటుంది. ఆ హీట్ అందజేసేది అంటే మేషరాశి. కాబట్టి ఈ జర్మినేషన్కి సంబంధించినది ఈ మేషరాశి యొక్క లక్షణం అన్నమాట. తర్వాత వీళ్ళు చాలా హానెస్టీగా ఉంటారు, అంటే నమ్మకస్తులు. వీళ్ళని నమ్మొచ్చు మనం. అంటే వీళ్ళకి మోసం చేయడం అయితే రాదు, వీళ్ళని నమ్మొచ్చు. అంటే నమ్మిన వాళ్ళని మోసం చేయరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిదానికి నెగిటివ్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ రెండు ఉంటాయి. వీళ్ళకు బాగా నమ్మకస్తులు వీళ్ళని నమ్మవచ్చు. బాగా నమ్మితే మటుకు మోసం చేసే లక్షణం ఉండదు వీళ్ళకి. తర్వాత కాకపోతే వీళ్ళకి ఉన్న నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే అసలు ఓపిక అనేది ఉండదు, ఇంపేషెన్స్, వెరీ ఇంపేషెంట్. వాళ్ళకి పేషెన్స్ అనేది ఉండదు, స్పాంటేనియస్ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వెరీ ఇంపల్సివ్ నేచర్ అనేది ఉంటుంది వీళ్ళకి. వెరీ స్పాంటేనియస్ నిర్ణయాలు తీసుకోవడం, హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది వీళ్ళకి ఉంటుంది. కాకపోతే చాలా పవర్ఫుల్గా ఉంటారు వీళ్ళు. సో వాళ్ళకి పవర్ ఉంటుంది. కొంచెం హార్ష్గా మాట్లాడతారు, అగ్రెసివ్గా మాట్లాడతారు. తర్వాత ఒకరికి మోటివేషన్ బాగా ఇస్తారు వీళ్ళు.
ఇది చేయగలుగుతావు, నువ్వు ఇది చేయగలుగుతావు, నిరుత్సాహపడకు అంటే ఒకరికి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు దాంట్లో ముందు ఉంటారనమాట. పైగా వీళ్ళకి మరి అంత ఎక్కువ జ్ఞానం ఉంటుందంటే జ్ఞానం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్నోసెన్సీ కూడా ఉంటుంది. అంటే అమాయకులు కూడా వీళ్ళు, అంటే హుషారుగా కూడా ఉంటారు కానీ అమాయకత్వం కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత ఇగ్నోరెంట్, వాళ్ళకి చాలా విషయాల పట్ల అవగాహన ఉంటుంది, కొన్ని విషయాల్లో చాలా ఇగ్నోరెంట్గా కూడా ఉంటారనమాట. అట్లా ఈ రాశి యొక్క స్వభావాలు అనమాట. అట్లాగే వీళ్ళు ఏదున్నా కూడా వాళ్ళ గురించి కన్నా కూడా పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం అనేది వీళ్ళకు ఉంటుంది. ఓకే, ఇది రాశి యొక్క తత్వాలు, రాశి యొక్క క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు కొంచెం టెక్నికాలిటీస్లోకి వెళ్దాం మనం. ఈ టెక్నికాలిటీస్లో మీరు చూస్తే ప్రతి ఒక్క రాశి కూడా 30 డిగ్రీలు ఉంటుంది. ఈ 30 డిగ్రీలలో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి, దాంట్లో 9 పాదాలు ఉంటాయి. దీంట్లో విభజన ఎట్లా జరుగుతుందంటే ఏదైనా కూడా ఒక నక్షత్రం అనేది 12 డిగ్రీల 20 నిమిషాలు అనేది ఒక మనకి క్యాల్కులేషన్ అనమాట, ఒక డిస్టెన్స్. దీన్ని స్పాన్ ఆఫ్ డిస్టెన్స్, ఇది స్పాన్ డిస్టెన్స్ అనమాట ఇది. సో ఇప్పుడు ఒక నక్షత్రం 3 డిగ్రీల 20 నిమిషాలు, 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్ర పాదం. కాబట్టి 4 పాదాలు కలిస్తే మనకి 13 degrees 20 minutes వస్తుంది. ఈ 13 degrees 20 minutes అనేది ఒక నక్షత్రం పూర్తిగా, దాంట్లో 4 పాదాలు వచ్చేస్తాయి. అట్లా ఈ 30 degreesలో మనకి అశ్విని నక్షత్రం 4 పాదాలు ఉంటుంది కాబట్టి 0 to 13.2 అంటే 13 degrees 20 minutesకి ఒకటి వచ్చేస్తుంది అనమాట, అశ్విని నక్షత్రం మొత్తం వచ్చేస్తుంది దాంట్లో. తర్వాత 13 డిగ్రీల 20 నిమిషాల దగ్గర నుంచి దానికి మళ్ళీ 13-20 డిగ్రీలు కలిపితే 13 డిగ్రీల 20 నిమిషాలు మనం కలిపినట్టయితే మనకి 26 డిగ్రీల 40 నిమిషాలు అనేది వస్తుంది. ఇది భరణి నక్షత్రం, ఎందుకంటే దీంట్లో కూడా 4 పాదాలు ఉంటాయి భరణి నక్షత్రంలో, కాబట్టి ఇది కూడా కంప్లీట్గా ఉంటుంది. దీంట్లో కృతికా మటుకు ఒకటే పాదం ఉంటుంది. కాబట్టి ఈ 26 degrees 40 minutes దీనికి మీరు 3 డిగ్రీల 20 నిమిషాలు కలిపారనుకోండి, అప్పుడు కంప్లీట్గా 30 degrees అవుతుంది. కాబట్టి ఈ మొత్తం 30 degrees ఆఫ్ స్పాన్, ఈ 30 degrees యొక్క మెజర్మెంట్ని ఈ 3 నక్షత్రాలు ఇలా షేర్ చేసుకుంటాయి. దీంట్లో ఒకసారి బ్యాక్ వెళ్దాం. మనం బ్యాక్ వెళ్ళి మీరు చూస్తే ఇప్పుడు మొదటిగా మనం క్వాలిటీస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మేషరాశి అంటే స్టార్టింగ్ న్యూ అని చెప్పాను, న్యూ టు ఎవ్రీథింగ్. అంటే వీళ్ళకి ఏంటంటే ఏ కొత్త పని ఇచ్చినా కూడా, మీరు ఏ కొత్త పని ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు దాన్ని తెలుసుకొని దాన్ని డీటెయిల్గా స్టడీ చేసి వాళ్ళు చేసే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. అది మేషరాశి యొక్క ముఖ్యమైన లక్షణం. కాబట్టి ఇది మీరు ఎట్లా రిలేట్ చేసుకోవచ్చు అంటే, మళ్ళీ ఇది మేషరాశి క్వాలిటీ కదా, నాది వృషభ రాశి, దీనికి ఎట్లా రిలేట్ అవుతుంది, తర్వాత నాది మిథున రాశి, దీనికి ఎట్లా రిలేట్ అవుతుంది, మీరు అక్కడి నుంచి కౌంట్ చేయండి. ఇప్పుడు వృషభ రాశి తీసుకుంటే వృషభ రాశి వారికి ఇది 12వ స్థానం అవుతుంది. అంటే వీళ్ళ టాలెంట్ అంతా, అంటే వీళ్ళకి ఈ స్కిల్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు న్యూ టు ఎవ్రీథింగ్ కాబట్టి వీళ్ళకి ఎక్స్పెండిచర్ విషయం, అంటే ఈ 12వ స్థానాన్ని దేనికైతే సూచిస్తూ ఉంటుందో దానికి మీరు దానికి మీరు రిలేట్ చేసుకోవాలి. అంటే 12th place ఎక్స్పెండిచర్ కాబట్టి, 12th place ఫారెన్ ట్రావెల్ కాబట్టి వీళ్ళు ఒక కొత్త ప్రాంతానికి, ఇప్పుడు సపోజ్ ఫారెన్ ట్రావెల్ అంటే కొత్త స్థలం, మనకు తెలియని స్థలం, వీళ్ళు ఏ ప్లేస్కి పోయినా అక్కడ ఎగ్జిస్ట్ కాగలుగుతారు. అంటే ఎక్కడున్నా సర్వైవ్ కాగలుగుతారు. వీళ్ళకున్నది ఉన్న బెస్ట్ క్వాలిటీ అనమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. మేషరాశికి ఉన్న ముఖ్యమైన లక్షణం అనమాట ఇది. సో న్యూ టు ఎవ్రీథింగ్ అంటే కొత్త దాన్ని కూడా వాళ్ళు ఆ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకొని అక్కడ ఎగ్జిస్ట్ కాగలుగుతారు. తర్వాత న్యూ టు స్టార్ట్ అంటే వీళ్ళకి ఏదున్నా కూడా కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా మేషరాశి యొక్క ఎనర్జీస్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడానికి మేషరాశి ఎప్పుడు కూడా ఫస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఏ గ్రహం అయితే అక్కడ ఉంటుందో, ఏ గ్రహాలు మనకి మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి, దీంట్లో ఏ గ్రహమైనా ఉండని ఆ గ్రహ దశ స్టార్ట్ అయినప్పుడు కానీ, ఆ అంతర్దశ స్టార్ట్ అయినప్పుడు కానీ మనం కొత్తగా ఏదో ఒకటి పని స్టార్ట్ చేస్తాం, లేకుంటే కొత్తగా ఏదైనా ప్లేసెస్కి వెళ్తాం. సో ఇది మనం ప్రిడిక్షన్లో యూజ్ చేయాలి. అంటే మనం జాతకం చెప్పేటప్పుడు విశ్లేషణలో మనం ఇది యూజ్ చేయాలన్నమాట. కాబట్టి మన రాశి నుంచి ఇప్పుడు కర్కాటక రాశి తీసుకుంటే 10వ స్థానం అవుతుంది. కర్కాటక రాశి వారికి తీసుకుంటే, ఈ కర్కాటక రాశి ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే, అది 10వ స్థానం అనేది మనకి వృత్తిని సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి స్థానం అంటే వీళ్ళకి ఏ కొత్త పని ఇచ్చినా కూడా వాళ్ళు సులువుగా దాన్ని చేసేస్తారు. దాన్ని తెలుసుకొని డీటెయిల్గా వాళ్ళు చేయగల కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఏదైనా కొత్తగా ఇనిషియేట్ చేయడంలో వీళ్ళు ఫస్ట్గా ఉంటారు. ఏదైనా ఒక బ్రాండ్ లాంచ్ చేయాలి,
కర్కాటక రాశి వాళ్ళు ఫస్ట్ ఉంటారు దాంట్లో. ఎందుకు ఫస్ట్ ఉంటారంటే ఇక్కడ మేషరాశి ఫస్ట్ ఉంటుందని కాదు, మేషరాశి వీళ్ళకి 10వ భావం అయింది కాబట్టి వృత్తిలో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఇది ఎవరికి వర్తిస్తుంది క్వాలిటీస్ అంటే కర్కాటక రాశి వారికి వర్తిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మేషరాశి క్వాలిటీస్ మేషరాశి వాళ్ళకే పనికి వస్తుందా, లేకుంటే కర్కాటక రాశికి కూడా పనికి వచ్చిందా? అది అంటే కర్కాటక రాశి 10వ స్థానం కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆపాదించబడతాయి అనమాట. అంటే అవి ఈ లక్షణాలన్నీ కూడా కర్కాటక రాశి వృత్తిలో చూపిస్తారు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా. కాబట్టి న్యూ ట్విస్ట్, అందుకోసమే కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ శాతం లీడర్స్ అవుతారు. ఇప్పుడు మీరు కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ శాతం మీరు చూడండి, వాళ్ళు సంథింగ్ కొత్త పని స్టార్ట్ చేయడంలో ఎక్కువ శాతం కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు న్యాచురల్ బార్న్ లీడర్స్ అంటారు అందుకోసమే, ఎందుకంటే వాళ్ళకి 10వ స్థానము ఇది మేషరాశి వస్తుంది కాబట్టి. అట్లాగే సింహరాశి తీసుకుంటే 9వ స్థానం వస్తుంది, అంటే వాళ్ళకి అదృష్ట స్థానము. ఇవి 2 రాశులు ఎందుకు వస్తాయి, ఇవి 2 కూడా కింగ్ లాంటి రాశులు కాబట్టి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 9వ స్థానం కాబట్టి అదృష్టం, అంటే వీళ్ళకి అదృష్టము కలిసి రావడం ఎట్లా కలిసి వస్తుంది అంటే అన్ని కొత్త విషయాలు ట్రై చేస్తుంటారు వీళ్ళు. కొత్త వేషాలు ట్రై చేయడం, కొత్తగా ట్రై చేసి వాళ్ళకి దాంట్లో లాభాలు సంపాదిస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. కాబట్టి కొత్తగా సంథింగ్ న్యూ అనేది వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కొత్త స్థలాలకు వెళ్ళడం, అంటే 9th అనేది మనకి పిల్గ్రిమేజ్ ట్రావెల్, అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా 9వ స్థానానికి వస్తాయి. అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడము, కొత్త యాత్రలు చేయడము, యాత్రలు క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు అనమాట. అట్లాగే 9వ స్థానం అనేది ఇన్స్టిట్యూషన్స్ కూడా. కాబట్టి వీళ్ళు ఏదైనా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలన్నా కూడా వీళ్ళు సింహరాశి వాళ్ళు వాళ్ళు ఫస్ట్గా ఉంటారు. కాబట్టి ఇట్లా మనకి కేవలం ఒక రాశికే పరిమితం అవి చూడకూడదు మనం, ఇట్లా అన్నిగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే మకర రాశి వాళ్ళకి చూస్తే ఇది 4వ స్థానం అవుతుంది. ఈ 4వ స్థానం అంటే ఏమవుతుంది, 4వ స్థానం వాహనం అవుతుంది, 4వ స్థానం అమ్మ స్థానం అవుతుంది, 4వ స్థానం అనేది మనకి వాహనము అవుతుంది, 4వ స్థానం మనకి విద్యాస్థానం అవుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి విద్యలో ఏంటంటే కొత్తగా విద్య నేర్చుకోవడము, తర్వాత వాళ్ళు దాంట్లో అంటే 4వ స్థానానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఆ విషయంలో వాళ్ళకి ఈ నైపుణ్యం అనేది ఉంటుంది. ఏంటి, వాళ్ళు ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవాలన్నా నేర్చుకోగలుగుతారు. వాళ్ళ అమ్మ గవర్నమెంట్కి లింక్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు గవర్నమెంట్కి లింక్ ఉంటుందంటే అక్కడ రవి ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ మదర్ గవర్నమెంట్ జాబ్ కలిగి ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది వాళ్ళ అమ్మకి. అట్లాగే ఇప్పుడు అట్లా అన్నింటి కూడా మనం కంపేర్ చేసుకుంటూ పోవాలి. అట్లా ఇప్పుడు మీనరాశి వాళ్ళకి చూస్తే ఇది కుటుంబ స్థానం అవుతుంది, మేషం అనేది వాళ్ళ కుటుంబ స్థానం అవుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎట్లా చూసుకోవాలి అంటే వాళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంపల్సరీగా ఉంటారు. ఇట్లా మనము ప్రతి ఒక్క రాశిని దీనికి లింక్ చేసుకొని చూసుకోవాలి. మేషరాశి కేవలం మేషరాశి వాళ్ళకే పరిమితం కాదు, మేషరాశి అంటే ప్రతి ఒక్క రాశి అందరికీ లింక్ ఉంటుంది. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను, కేవలం ఇది నా రాశి అని చూడకూడదు. ప్రతి రాశి కూడా మనకి ఏదో రకంగా లింక్ ఉంటుంది. కాబట్టి ఇట్లా మీరు అన్ని రాశుల వారు ఏదో రకంగా మేషరాశి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎక్స్పెండిచర్ ప్లేస్ అది అవుతుంది. మిథున రాశి వాళ్ళకి చూస్తే లాభస్థానం అవుతుంది. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా లాభాలు సంపాదించడంలో కొత్త టెక్నిక్స్ కనుక్కుంటారు వీళ్ళు. ఇట్లా చేస్తే మీకు ఇట్లా లాభాలు వస్తాయి. అందుకోసమే మిథున రాశి అంటే ఏంటి, బుధుడు అధిపతి. అందుకోసం బుధుడు ఏంటి, మనం చాలా తెలివైన గ్రహం బుధుడు. కాబట్టి ఈ తెలివంతా ఎక్కడ అంటే వాళ్ళకి లాభాలు సంపాదించారు. మీరు చూస్తే న్యాచురల్గా వైశ్యులు వాళ్ళు బిజినెస్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే ఎందుకు ఉంటారంటే వాళ్ళకి మేషరాశి లాభస్థానం కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు మిథున రాశి వాళ్ళు చూస్తే వీళ్ళు లాభాలు క్రియేట్ చేయడంలో అంటే లాభాలు సంపాదించడంలో వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే లాభ విషయంలో ఏమాత్రం వాళ్ళకు వచ్చే లాభాల్లో ఏ పొరపాటు ఉన్నా కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదు వాళ్ళకి. ఆ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. ఓకే, తర్వాత వాళ్ళు లాభం కోసం ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తారు, లాభం కోసం చాలామందిని ఫాలో అవుతారు, లాభం దగ్గర ఇంపేషన్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఆపాదించండి మీరు 11వ స్థానానికి. లాభం విషయంలో అంటే హానెస్టీ ఉంటారు. అంటే ఏ విషయంలో హానెస్టీ, నీకు ఇంత ఇస్తానా నేను ఇస్తాను అని చెప్పి ఆ విషయంలో హానెస్టీ ఉంటారు అనమాట. బ్రేవ్ అండ్ కరేజ్ అంటే దీంట్లో ఈ బ్రేవ్ అండ్ కరేజ్ దేంట్లో వాడతారు వీళ్ళు, దీంట్లో వాడతారు. ఏది, లాభాలు సంపాదించే విషయంలో వాడతారు. ఇంపల్సివ్ డెసిషన్స్ వీళ్ళకి లాభాలు వస్తాయంటే ఇమీడియట్గా నిర్ణయాలు తీసేసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అట్లా ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క రాశి యొక్క స్వభావాన్ని దాంట్లో కలుపుకుంటూ వెళ్ళాలంట. ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి. అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పనులలో చేస్తే అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ వస్తే అంటే వీళ్ళు మార్కెటింగ్స్లో ఎక్కువ సంపాదిస్తారు, మార్కెటింగ్ డివిజన్స్లో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇది ధాతు రాశి అంటే సంథింగ్ మెటీరియల్, ఏదైనా ఒక మెటీరియల్ నుంచి అమ్మమని చెప్తే వీళ్ళు ఫస్ట్ ఉంటారు.
ఎందుకంటే ఇది ధాతు రాశి. ధాతు అంటే మెటీరియల్, అది ఏదైనా కావచ్చు, ఏ వస్తువు అయినా కావచ్చు, దాన్ని ధాతు అంటాం మనం. సో ఆ ధాతు అమ్మడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అట్లాగే ఏదైనా సెల్ఫ్ మోటివేషన్, ఇప్పుడు ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలన్నా కూడా ఈ మిథున రాశి వాళ్ళు బాగా ఇవ్వగలుగుతారు అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని రాశులకి అట్లా మనం కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి చూడండి, మీరు అంటే నేను ర్యాండమ్గా వెళ్తున్నాను, అన్ని రాశులు కవర్ చేస్తాను కానీ ర్యాండమ్గా వెళ్తున్నాను. ఇప్పుడు మీరు వృశ్చిక రాశికి చూడండి, ఇది వృశ్చిక రాశి నుంచి మీరు లెక్క పెడితే ఇది 6వ రాశి అవుతుంది వాళ్ళకి. అంటే వీళ్ళేంటి సర్వీస్, అంటే వీళ్ళు సర్వీస్ విషయంలో కానీ 6వ స్థానం ఏంటి, రోగము, రుణము, శత్రువు. కాబట్టి రోగము, రుణము, శత్రువు విషయంలో, అంటే శత్రువుల విషయంలో కొత్త కొత్త స్ట్రాటజీస్ వేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. సో ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్న టాలెంట్ అనమాట. అంటే ఏ విషయంలో, శత్రువుని జయించే విషయంలో వీళ్ళకి ఎక్స్ట్రా టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మేషరాశి వీళ్ళకి 6వ భావం అవుతుంది కాబట్టి 6వ భావం శత్రు స్థానం కూడా అవుతుంది. కాబట్టి వీళ్ళకి శత్రువులు కూడా ఎక్కువనే ఉంటారు. ఆ శత్రువుని మట్టు గడిపే దాంట్లో కూడా వీళ్ళే ఫస్ట్ ఉంటారు. సో అక్కడ కొత్త కొత్త టెక్నిక్స్ వాడతారు. సో అక్కడ ఏంటంటే వీళ్ళకి దానికోసమని కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. తర్వాత దానికోసమని బాగా ట్రావెల్ చేస్తారు. ఆ చోటికి వెళ్ళి వాళ్ళని కలవడం, ఈ చోటు వివిధ ప్రాంతాలకు వెళ్ళి శత్రువుని హతమార్చడానికి చాలా స్ట్రాటజీ ప్లాన్స్, దానికోసం తిరగడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. దానికి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అవసరం లేదు వేరే వాళ్ళు. సెల్ఫ్ మోటివ్గా వాళ్ళే వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఈ విషయంలో చాలా ఇంపల్స్, అంటే ఇప్పుడు ఆ శత్రువుని ఏమైనా చేయడానికి కూడా ఇంపల్స్ నిర్ణయం, అంటే చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతారు ఆ విషయంలో. తర్వాత ఈ విషయంలో కూడా వాళ్ళకి చాలా తెలివితేటలన్నీ కూడా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఇట్లా. కాబట్టి అన్ని రాశులకి ఏదో రకంగా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ధనుసు రాశి వాళ్ళకి చూస్తే 5వ స్థానం అవుతుంది. 5వ స్థానం మనం దేనికి అంటాం, 5వ స్థానం మనం పూర్వపుణ్యం. తర్వాత వాళ్ళు మొదటి సంతాన స్థానం కూడా 5వ స్థానం అవుతుంది. కాబట్టి వీళ్ళకి పుట్టబోయే సంతానం వాళ్ళు ఎట్లా ఉంటారంటే వెరీ క్రియేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు పుడతారు. తర్వాత ఏదాన్నైనా కూడా సాధించే మనస్తత్వం ఉన్న వాళ్ళు పుడతారు అనమాట. లీడర్స్ పుడతారు. అంటే వాళ్ళు ధనుసు రాశి పిల్లలు మంచి లీడర్స్ అవుతారు. సో మేనేజ్మెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు మంచి లీడర్స్ అవుతారు. అంటే దే కెన్ మేనేజ్ పీపుల్. సో ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి సంతానంగా పుడతారని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కుంభరాశి వాళ్ళకి చూస్తే ఇది 3వ స్థానం అవుతుంది. 3వ స్థానం అంటే ఏంటి, సోదర స్థానం అవుతుంది. అంటే వీళ్ళకి పుట్టబోయే సోదరుడు చాలా పరాక్రమవంతుడు ఉంటాడు. వాడికి ఏ పని ఇచ్చినా కూడా వాళ్ళు చేసుకునే ధైర్యం అనేది ఉంటుంది. వాడు మీ తమ్ముడు, అంటే కుంభరాశి వాళ్ళ తమ్ముడు ఎట్లా ఉంటాడు అనేది మనకి మేషరాశి కంప్లీట్గా వర్ణిస్తుంది అనమాట. అంటే చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చాలా కోప స్వభావం ఉంటాడు, వెరీ షార్ట్ టెంపర్డ్ ఉంటారు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉంటాడు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కనెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్షన్ ఎట్లా వాడాలంటే వీళ్ళు ఈ డైరెక్షన్లో వీళ్ళకి లాభాలు అనేవి ఉంటుందన్నమాట. మేషరాశి వాళ్ళకి ఈస్ట్ బాగా కలిసి వచ్చే స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ని కూడా ఎట్లా వాడచ్చు అంటే ఇప్పుడు అన్ని రాశులకి ఇట్లా కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ కన్యారాశి వాళ్ళు అనుకోండి, కన్యారాశి వాళ్ళకి 8వ స్థానము మేషం వస్తుంది. అంటే 8వ స్థానం దేనవుతుంది, 8వ స్థానం వచ్చేసి అత్తగారిలో అవుతుంది. కాబట్టి వీళ్ళ అత్తగారు ఈస్ట్ డైరెక్షన్ వాళ్ళు ఉంటారనమాట. అంటే వచ్చే అమ్మాయి ఈస్ట్ డైరెక్షన్ కలిగి ఉన్న అమ్మాయి వస్తుందని కూడా మనం తీసుకోవచ్చు. అంటే అత్తగారి నుంచే కదా అమ్మాయి కూడా రావాలి. 7వ స్థానము చూస్తాం మనం జనరల్గా. కాబట్టి అత్తగారి అంటే భార్య వాళ్ళ ఇల్లే కదా. కాబట్టి ఈస్టర్న్ డైరెక్షన్లో నుంచి వీళ్ళకి అమ్మాయి వస్తుందని కూడా మనం కన్యారాశి వాళ్ళకి చెప్పొచ్చు. 8వ స్థానం అంటే అది క్రియేటివ్ ప్లేస్, అంటే క్రియేటివ్ ప్లేస్ అది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిపి చెప్పొచ్చు అనమాట. ఇట్లా ప్రతి రాశిని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే, సో ఇట్లా అన్ని రాశులు మనకి కవర్ అయ్యాయి. అన్నీ అంటే మేషం నుంచి మీనం వరకు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకు కూడా కుటుంబ స్థానం అవుతుంది. వృషభ రాశి వాళ్ళకేమో అది వ్యయ స్థానంగా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి లాభస్థానంగా అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి 10వ స్థానం అవుతుంది. సింహరాశి వాళ్ళకి 9వ స్థానం అవుతుంది. కన్యా రాశి వాళ్ళకి 8వ స్థానం అవుతుంది. తులారాశి వారికి వచ్చేసి 7వ స్థానం అవుతుంది. సో తులారాశి ఒకటి నేను కంప్లీట్గా చెప్పలేదు. తులారాశి వాళ్ళకి 7వ స్థానం అంటే భార్య స్థానం అవుతుంది. సో భార్య స్థానం ఏంటి, భార్య స్థానం అంటే తులారాశి వాళ్ళ ఇంట్లో అంటే తులారాశి ఒక భార్య స్థానం. అంటే ఆ అమ్మాయి, అంటే తులారాశి వాళ్ళకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా డైనమిక్గా ఉంటుంది. ఏ పని ఇచ్చినా కూడా సులువుగా చేసుకుపోయే అమ్మాయి ఉంటుంది.
సో ఇట్లా అబ్బాయిలకైతే. అమ్మాయిలకైతే కూడా అబ్బాయి అట్లా ఉంటాడు అనమాట. అబ్బాయి బోల్డ్గా ఉంటాడు. ఏదైనా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే కుజుడు అంటే కన్స్ట్రక్షన్ సూచిస్తాడు కాబట్టి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రావచ్చు. తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా మనం చెప్పొచ్చు అనమాట. ఫౌండ్ ఆఫ్ ఈటింగ్, కొంచెం తిండి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తులారాశికి 7వ స్థానం అంటే వాళ్ళు పెట్టబోయే బిజినెస్లు కూడా ఏడో స్థానం అనేది బిజినెస్ కాబట్టి వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లు చేయవచ్చు తులారాశి వాళ్ళు అంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు వాళ్ళు. తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించిన కూడా చేయొచ్చు వాళ్ళు. సో ఇలా అన్నీ మనం చెప్పొచ్చు అన్నమాట. తులారాశి వాళ్ళు ఏ బిజినెస్ చేయొచ్చు అంటే మేషరాశికి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా తులారాశి వాళ్ళు చేయొచ్చు. సో ఇట్లా మనం అన్ని రాశులని కలుపుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మేషరాశి యొక్క లక్షణాలు మీరు విన్నారు కదా. ఇట్లా మనం 12 రాశుల యొక్క లక్షణాలు, 12 రాశుల యొక్క గుణగణాలు, ఇట్లా అన్ని రాశుల వారికి ఎట్లా కనెక్ట్ అవుతాయి అనేది మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఇంతవరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.